కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. నేను ఏ పార్టీలోకి పోతలేనన్నా మల్లారెడ్డి, మరి మొన్న అట్లన్నవేందన్నా? పోలీస్ స్టేషన్ కు బేడీలేసిన పోలీసులు. మర్చిపోయిన 15 తులాల బంగారాన్ని ఇచ్చిన హోటల్ అన్నా. అదేం కోపం రా అయ్యా, చీర కొనియలేదని భర్తను కుక్కర్ తోని కొట్టి చంపిందట భార్య. హరే రామ్ సింగ్ లెక్క కావద్దని జాగ్రత్త పడతాను గంతే. కంచి పట్టు చీర, బనారస్ చీర, సిల్క్ చీర, సిల్క్ స్మిత చీర, అనుష్క చీర, రష్మిక మందన చీర, రష్మిక మందన చీర. వీడేంది చీరలు పట్టుకొని తిరుగుతున్నాడు? గుంపదీసి కాస్ట్యూమ్ రూమ్ లకించి కొట్టేసిండు. అయ్యింది రకరకాల చీరలు, రంగు రంగుల చీరలు రావాలి 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 రావాలి. ఒరేయ్, హాజీకి తెలియకుండా ఆఫీస్ లో చీరలు ఎత్తుకొచ్చి అమ్ముతున్నావా? ఓ అమ్మ తల్లి, ఎవరన్నా నింటే నిజం అనుకుంటారు. నేనెందుకు చీరలు అమ్ముకుంటా? ఏదో చేతుల చీరలు ఉన్నాయని ఏతులు కొట్టిన. నేను ఇంకా అమ్ముతున్నదేమో అగ్వలా కొందాం అనుకున్నా. కొంటా అంటే చెప్పు మరి, అమ్ముతా. కొంట గాని పైసలు ఇప్పుడే ఇయ్యా. ఎప్పుడు ఇస్తావు మరి? కట్టుకొని చీర అంతా చీకిపోయినాకనా ఉద్దర ముఖం వేసుకొని ఇప్పుడు ఇయ్యా అంటున్నదేందో. ఆయన అమ్మేటందుకు కాదు ఇవి, నా అర్ధాంగి కోసం. అర్ధాంగి కోసమా? గన్ని చీరలు పట్టుకపోతున్నావా ఆమె కోసం? మరి పట్టుకపోకుండా చీర కోసం పానం పోగొట్టుకోమంటావా ఏంది? చీర లేకుంటే చీరెత్తన్నది అయ్యింది మీ ఇంటామే. ఆమె ఏమనలే, నేనే హరే రామ్ సింగ్ లెక్క కావద్దని జాగ్రత్త పడతాను గంతే. హరే రామ్ సింగ్ మహారాష్ట్ర థానే జిల్లా బద్లాపూర్లో ఉండే హరే రామ్ సింగ్ కు అలా ఇంటామె సునీతకు కొత్త చీర తీసుకొచ్చే ముచ్చట్ల లొల్లి మోపైందట. ఆ లొల్లిలా కట్టుకున్నోన్ని కుక్కర్ మూతతోటి నెత్తి మీద ఒక్కటి వీకిందట సునీత. ఆడికి కోపం చల్లారక గొంతు విక్కిందట మహాతల్లి. ఇంకా ఏందిరా నువ్వు అనేది? అదే కదా పాపం పెన్మిటి పానం పోయింది. అయ్యా, 7 ఏళ్ల కొడుకున్నాడు వాళ్ళకు. ఈమెనేమో కట్టుకున్నోని చంపి కటకటాల పాలైంది. కనీసం కొడుకు పరిస్థితి ఏందని కూడా ఆలోచించలేదు చూడ ఆవేశంలో. గిట్లున్నారు కొందరు. ఇంకా మా తల్లి గుండెపోటు వచ్చి జీవిడిచిండు మా ఆయన అని చెప్పిందట. కానీ పోస్ట్ మార్టంలో ముచ్చట మొత్తం బయటకు వచ్చేసరికి నేను కావాలని చేయలేదు సారా అని ఏడిచిందట. ఏం కోపాలో ఏమో పో. ఆవేశం చేయంగా ఉత్తుతగా ఒక ప్రాణం బా. ఇప్పుడు మరి ఆ పిల్లగాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు చుట్టాల ఇంట్లో ఉన్నాడట. ఇక ఈ ముచ్చటంతా ఎరికైన తర్వాత మొన్నట్లా మా ఆవిడ ఒక చీర తీసుకురా అన్నది. ఇక ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, చీరలతోటి పానాలు పోగొట్టుకుంటావా అని చెప్పి హాజీని అడిగి పాత చీరలు పట్టుకపోతారా ఇంటికి. పాత చీరలా? అన్ని పాత చీరలే, ఎవరు వాడతలేరట. ఒరేయ్, కొనియకున్నా ఊకుంటదేమో గాని పాతవి పట్టుకపోతే పాత రేస్తుంది మీ పిల్ల. మరి ఎవరో కట్టిడిసినే కట్టుకోమంటే ఊకుంటారా? అంటే ఇప్పుడు కొత్తవి కొనాల్సిందేనా? అది నీ ఇష్టం. కొంటే కొను, లేకుంటే ఇప్పుడు ఇదో ఒక బొక్కనా? ఏం చేస్తాం, పైసల కంటే పానాలు ముఖ్యం కదా. కానీ ఏం కోపాలుల్లా కొందరి క్షణికావేశంలో ఏం చేస్తున్నామో తెలియకుండా ప్రవర్తించి ప్రాణాలు తీసుకుంటున్నారు, తీస్తున్నారు. జరా కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోండి ఎట్లో అట్లా. అంతేగాని ఆవేశపడి ఆగం కావద్దు. కుటుంబాన్ని ఆగం చేయొద్దు ఎవ్వలైనా. ఏమంటున్నావు? పట్టేవాజ్ గాళ్లకు, బద్మాష్ గాళ్లకు, పెద్ద పెద్ద క్రూరాలు చేసిన వాళ్ళకు, పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళకు, గజ దొంగలకు, మోసగాళ్లకు పోలీసులు బేడీలేస్తారు. అంత ఆషామాషిగా ఉత్తగా ఎవ్వరికి బేడీలెయ్యరు. మనకు కూడా ఎక్కువ ఏం బేడీలు కనబడే కదా. అయితే ఈడ మాత్రము బేడీలు ఎయ్యరానోళ్ళకేసిర్రులా. అవు ఆ బేడీలను కనుక చూస్తే ఊరిని అవ్వ పోలీసులకు గింతనన్న తెలివిలేదా, గిట్ల బేడీలేసిర్రు అంటారు పక్కా. తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు బాజాప్తగా బేడీలు వేసిండ్రుల్లో పోలీస్ స్టేషన్ గేటుకు. మరి పోలీస్ స్టేషన్ల తాళాలు లేవని తీసుకొచ్చి బేడీలు తాకిచ్చిండ్రో, ఇంత గేట్లు ఏమన్నా తప్పు చేసినాయని ఫీల్ అయి తాకిచ్చిండ్రో గాని కాకిలు చేసిన ఈ పనికి సూచనోళ్ళు చిత్రపోతున్నారు.
రంగారెడ్డి జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ గేట్ ఇది. అయినా పోలీస్ స్టేషన్ లో 24 గంటలు పోలీసులు ఎవలోకల్ డ్యూటీలనే ఉంటారు. అటువంటిది పగటిల పూట గిట్ల ఎందుకు బేడీలు వేసిండ్రో గాని రూరల్ పోలీసులు చేసిన ఈ పనికి ఇప్పుడు సోషల్ మీడియంలా మస్తు చక్కర్లు కొడుతున్నది. ఇంకా గమ్మత్తు విషయం ఏందంటే ఈ స్టేషన్ ఎస్పీ ఆఫీస్ కు దగ్గరనే ఉంటదట. అయ్యలు పోలీస్ సార్లు మీరు తాళానికి బదులు బేడీలేసినట్టు అర్థమైతున్నది గాని జర ఇప్పటికైనా ఒక కొత్త తాళం కొనుకొచ్చుకోండి సార్లు. ఏదో తప్పు చేసిన వాళ్ళైతే ఏం ఫీల్ కారు గాని ఏం తప్పు చేయని గేట్లకు తాళాలేస్తే అవి ఎంత ఫీల్ కావాలి సారు. కానీ కొన్నిసార్ల పోలీసులు మస్తు తమాషా చేస్తారు పోన్రి. పెయ్యి మీద వేసుకున్న బంగారానికి గ్యారెంటీ లేకుండా అయింది. ఇంట్లో బీరువాలా దాచుకున్న బంగారానికి కూడా గ్యారెంటీ లేకుండా అయింది. అట్లున్నది కాలము. ఎప్పుడు ఏ దొంగోడు ఎట్లా గుంజుకపోతాడో ఎట్లా ఎత్తుకపోతారో తెలియని కాలంలో ఉన్నాం. అంతా మోసం మోసం మోసం. ఎవరికడ డబ్బులు దొరుకుతాయి, ఎవరిని ఎట్లా మోసం చెయ్యాలి, ఎట్లా ఎదగాలి, ఎట్లా మంది సొమ్ములు తినాలి అనేటోళ్ళు పైకి కనబడకున్నా లోపట గదే ఆలోచన చేస్తారు కదా కొందరు. అయితే అందరు గట్ల ఉండరుల్లా. ఈ లోకం మీద నీతి, న్యాయం, ధర్మం, మంచితనం, మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించి షెబ్బాష్ అంటే షెబ్బాష్ అనిపించుకున్నారు సూర్యాపేట జిల్లాల ఇగోగి వీరాచారి హోటల్లో పనిచేసే అన్నలు అక్కలు. అవు అంత మంచోళ్ళు. ఇంతకు ముచ్చటేందనంటే ఇగో ఇక్కడ బంగారం పట్టుకున్నాడు చూసిల్లా. ఈ అన్న పట్నం నుంచి విజయవాడకు కార్ల పోతూ సూర్యాపేటల దగ్గర వీళ్ళ హోటల్లో అన్నం తిన్నారట. కానీ పోయేటప్పుడు బ్యాగ్ ను కుర్చీలే మర్చిపోయి విజయవాడలో దీనాక చూసుకుంటే బ్యాగ్ లేదు ఏం లేదట. అంతే ఇక అట్టెంక ముచ్చటను అన్న చెప్తాడు. నేనుండ్రి ఫోన్ నెంబర్ తీసి ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించడం జరిగింది. మేము ఉన్నదని చెప్పిన 15 లక్షల విలువైన బంగారం, ఒక బ్రాస్లెట్, చైన్, కరంగలి మాల, 4 ఉంగరాలు సంబంధించిన వాళ్లకు అప్పచెప్పడం జరిగింది. ఇన్నారులా ఇదట ముచ్చట. 15 లక్షల రూపాయల బంగారం, 50,000 క్యాష్ అట్లనే అప్పచెప్తే మస్తు సంబరపడ్డ ఈ కుటుంబం. మాకు ఎక్కలేని ఆనందాన్ని మా సిబ్బందిని మెచ్చుకోవడం జరిగింది. మా కుటుంబాన్ని దీవించిపోయారు. కానీ పొద్దుగాలనే ఎవరి ముఖం చూసిర్రో ఏమో గాని చాలా అంటే చాలా అదృష్టవంతులు పోన్రి. 15 లక్షల రూపాయల బంగారం పోగొట్టుకొని కూడా మళ్ళా దక్కించుకుర్రా అంటే మామూలు మాటల. అమ్మలక్కలు అన్నలు అసలుకే బంగారం రేట్లు పెరిగినాయి. మీరైతే పైలంగా దాచుకోండి సుమి సరేనా. గట్టిగా 4 పెగ్గులేస్తే పర్సుల 10 రూపాయలు లేనోళ్ళు కూడా ఈ ఉద్యోగమే వద్దు, ఊకే మా బాస్ దావ కొడుతున్నాడు, గాయన కాడ నేనేం జాబ్ చేస్తా, రేపంటే రేపే రిజైన్ చేస్తా, నేనే కంపెనీ పెడతా, 500 మందికి కొలువులు ఇస్తా అని డైలాగులు చెప్తారు. అట్లుంటుంది తాగోతులతోని. అంతేకాదు అప్పటి వరకు అంతో ఇంతో ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు కూడా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడేస్తారు. ఇక కొందరు కావాలని గెలికించుకొని పెంట చేస్తారు కదా. ఒకటి గట్లనే చేసిండు గీడ. అరే నీ తాగుబోతు కోసిగా ఎంత పని చేతివిరా, కళ్ళు కనబడతలేవా అరవారి, ఉడుకుడుకు పాలగిన్న వాళ్ళ మీద దోస్తువి. మళ్ళా చూడుండ్రి తాగుబోతోని తందనాలు ఎట్లున్నాయో. నాకంటే తోపుతురం ఎవ్వరు లేరు. నేనంటే ఏమనుకుంటున్నారని నోట్ల సిగరెట్ పెట్టుకొని చేతులు ఇడిదిప్పుకుంటా ఎంత హెచ్చరికం చేసిండో. తమిళనాడు రాష్ట్రం ఈ తాగుబోతోంది. మరి బగ్గ దాగొచ్చి డబ్బులు లేకుండా షాయి పోయమని అడిగిండో. ఆయనత పొద్దుగాల ఇట్లా ఉద్దరకు షాయికొస్తే వీళ్ళు చెల్ పోరాబాయ్ అని ఎల్లగొట్టిరో తెలియదు గాని చూడబోతుంటే కావాలని వచ్చి గెలికించుకొని షాయి కొట్టు మీద దాడి చేసినట్టు కొడుతున్నది. 3 కాలు చేతులు కాలితే దవకాలు లేచిర్రట. ఈ మోతెవర్ని అరెస్ట్ చేసిర్రట. కానీ ఈ తాగుడు సల్లగుండా తాగితే కొందరికి ఏం చేస్తారో కూడా అర్థం కాదు పోన్రి. అరే ఇవంటే పాలు చేయబట్టి దూరంగా ఉరకబట్టి బతికిర్రు గాని ఇదే యాసిడో ఆయనత మంట గిట్లయితే ఎంత కోసుండు. పూలమ్మిన మల్లారెడ్డి పువ్వు పార్టీలకు పోతుండని కొద్ది రోజులు ప్రచారం. లేదు చెయ్యి పార్టీలకు పోతుండని మళ్ళో ప్రచారం. ఇంకో దిక్కు బరాబర్గా కేటీఆర్ సభ ఇడిచిపెట్టి రేవంత్ సభల పక్కనే కూర్చునేసరికి ఇక పార్టీ మారుడు పక్కనే షేకే సెకండ్ ఇచ్చి సెన్సేషన్ కాబోతుండని తెలంగాణ అంతటా కోడై కూస్తే హట్టైన డైకోట్ ఫ్యాన్ ఒకళ్ళు రక్తంతోని మల్లారెడ్డికి లేఖ రాసిండు కదా. దాని మీదనే మల్లన్న మైక్ ముంగట్టుకొచ్చిండు. ఆయన బాధ అంతా నేను పార్టీలకి మారుతున్నాను బాధ అంటే ఇక కారు పార్టీకి రామ్ అన్నట్టేనా సారు? ఓ మల్లన్న ఆగవే, పార్టీలకెళ్ళి ఓను అనుకుంటా నువ్వు గట్ల పోతావేందే? మరి మొన్న గీ ముచ్చట ఎందుకన్నవే? మొన్న అట్లాంటివి, నిన్న రేవంత్ సార్తోని ఇట్లుంటివి, ఇప్పుడు పింక్ కండువానే కప్పుకుంటివి.
ఇంతకు నెత్తురుతో రాసిన ఉత్తరం చూసినావానే? చాలా బాధ అనిపిస్తుంది నాకు. నీ డై హార్డ్ ఫ్యాన్ ను గట్ల బాధ పెట్టి బాధ అనిపించింది అంటవేందే? ఇంతకు కలిసినావా మరే? ఎవరు అడ్రస్ కూడా రాయలేదు. అడ్రస్ రాయకున్నా నీకు తెలిసే ఉంటది గానే. తప్పకుండా నేను కలుస్తా. కేటీఆర్ సార్ బర్త్డేనట, విషెస్ చెప్పినవానే మల్లన్న? ఏకంగా కేకే కట్ చేసిండు కదా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే కేటీఆర్ గారు. 125 ఏళ్ళు బతకాలి. వహ్వా వహ్వా మల్లన్న, నువ్వు నిజంగా మాటకారి మల్లన్నవే. ఒక్క మాటతోనే కేటీఆర్ సార్ మనసు దోసుకున్నావు. మన తెలంగాణకు సీఎం కూడా కావాలని కోరుకుంటున్నాను. అబ్బర బిడ్డ, మల్లికాక తెలివి చూసిర్రా అనుల్లా. కేటీఆర్ ను సీఎం చేసి మళ్ళా పారి మంత్రి పదవికి సూటు పెట్టి కూసున్నాడు. కానీ మల్లన్న అంటే మల్లన్నే పోన్రి. 3 వారాల్లో 3 ముచ్చట్లు చెప్పిండు. ఒకసారి పార్టీకి దూరంగా అన్నాడు, ఇంకోసారి బీజేపీలకు పోయినంత పనిచేసిండు, నిన్నటికి నిన్న రేవంత్ సార్తో కూసున్నాడు. ఇప్పుడేమో మళ్ళా బీఆర్ఎస్ కండువా కప్పుకొని కేటీఆర్ సీఎం కావాలని కోరుకున్నాడు. అట్లుంటది మరి మల్లన్న అంటే. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న ఆఫీసర్లు సూపర్ అంటే సూపరుల్లా. వాళ్ళు చేస్తున్న పనికి వహ్వా వహ్వా అని సప్పట్లు కొట్టాల్సిందే, కొట్టి తీరాల్సిందేనుల్లా. అవు అంత మంచిగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా అయితే తల్లికి వందనం పథకం విషయంలో వాళ్ళ పనితీరును ఎంత పొగినా తక్కువనే. అంత మంచి ఘనకార్యం చేసిర్రు. ఇంతకు ఏమైంది అంటారా? ఈ ముచ్చట చూస్తే ఆఫీసర్లను గట్టిగా అరుచుకుంటారు పక్కా. బతికుండి బ్రహ్మాండంగా బడికి పోతుంటే చచ్చిపోయిందని సర్టిఫికేట్ ఇచ్చి తమ్మునికి తల్లికి వందనం నిధులు నిలిపేసిందట ఏపీ సర్కారు. ఇక చూడండి ఎట్లున్నదో కథ. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం చినదొడి జయి తమ్ముంది, పేరు జీవను. ఇగో ఈయన వీళ్ళ నాయన. చెప్పవే అన్న, ఏమైంది అసలు? టీచర్స్ లాగిన్ నుంచి చూపించారు, ఇలాగా వచ్చింది పోయి అంటే సచివాలయంకి వెళ్ళండి అన్నారు. సచివాలయం దగ్గరికి వెళ్ళి రిసిప్ట్ చూస్తే అక్కడ చనిపోయినట్టు చూపిస్తుందండి. ఉష్ణాన్నాలం పాడుగాను ఇన్నరానుల్లా. ఈ పిల్లగాన్ని తీసుకొని సచివాలయానికి పోతే లేడు మీ వాడు చచ్చిపోయిండు, ఈ కంప్యూటర్లు అట్లనే చూపిస్తున్నది, అందుకే మీకు తల్లికి వందనం రాలేదు అని అన్నారట. దెబ్బకు షాక్ అయిన ఈ అన్న పిల్లగాన్ని తీసుకొని పోయి నా కొడుకు బతికే ఉన్నాడయ్యా సామి అని ITDA గ్రీవెన్స్ ల ఫిర్యాదు చేసిండు. డబ్బులు రాకపోయినా పర్వాలేదు, నా కుమారుడు బతుకున్నట్టు పేరుంటే చాలు. కానీ రామ సక్కదనంగా పిల్లగాడు ఇంటి దగ్గర కండ్ల ముంగట ఆడుకుంటా దినం బడికి పోయి వస్తుంటే చచ్చిపోయిందని చెప్తే బాధ కాదనుల్లా ఏ తండ్రికైనా. అయ్యలు ఆఫీసర్లు చూసిండ్రా, మీరు చేసిన సక్కదనంతో ఈ కుటుంబం ఎంత గోసపడుతున్నదో. మరి ఆఫీసర్లు ఆన్లైన్ లో ఈ తమ్ముడు బతుకున్నట్టు ఎప్పుడు పేరెక్కిస్తారో ఏమో గాని తల్లికి వందనం డబ్బులు అయితే నిరుటి పైసలు ఇప్పటి పైసలు ఇయ్యుండ్రయ్యా. అయ్యా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు జర ఈ తమ్మునికి న్యాయం జరిగేటట్టు చూస్తే మంచిది. కానీ ఏం పనితనం ఉల్లా ఇది పాడైచ్చి. బతికున్న తమ్ముడిని చచ్చిపోయిందని చెప్పుడింది. ఇసొంటి కష్టం ఇవ్వలికి రావద్దు పోండి వామ్మో. గిట్ల నా పని చేసే తరీక ఆఫీసర్లది. చదువు వస్తే ఉన్నమతి పోయిందట అనే సామెత తెలుసు కదా. గట్లనే ఉన్నదుల్లో గిడొక బల్లె పంతుల కథ. అవు పిల్లగాళ్లకు మంచిగా చదువు చెప్పి గొప్పోలని చేస్తారు అనుకుంటే ఆ బడి పంతులు ఏం చేసిరో చూస్తే మస్తు షాక్ అవుతారు. ఇగో ఈ పిల్లగాన్ని ఈ స్కూల్లో రూమ్లనే పెట్టి తాళం వేసి ఏటోళ్ళటే వెళ్ళిపోయినరు పంతుళ్ళు. పాపం పిల్లగాడు ఒక్కడే రూమ్లు ఉండేటాళ్లకు భయం కాదా నుల్లా. దెబ్బకు అని ఏడ్చుడు పెట్టిండట. పోనీ ఏంది ఎంత చదవకపోతే మాత్రం, ఎంత హోంవర్క్ చేయకపోతే మాత్రం పనిష్మెంట్ ఇచ్చేది గట్లనా అంటే అసలు ఇది పనిష్మెంట్ కాదు, అశ్రద్ధ. అవు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహార్లో ఉన్న సర్కార్ స్కూల్లో బడైపోయినాక ఈ పిల్లగాడు బయటికి రాలేదట, క్లాస్ రూమ్లోనే ఉన్నాడట. మరి చిన్న పిల్లగాడు కదా నిద్రపోతున్నాడో ఏమో, ఆయనతో అందరు పోయినరు అనుకొని చూసుకోకుండానే తాళం వేసి వెళ్ళిపోయినరట అంటే సిబ్బంది. ఇక పిల్లగాడు అటెంక ఏడుసుడితోటి ఆ సప్పుడిని బయట వాళ్ళు పోలీసులకు చెప్పినరట. గప్పుడు వాళ్ళు వచ్చి బయటికి తీసుకొచ్చిండ్రు. కానీ గా మాత్రం చూసుకోరానులా తాళం వేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని అయితే చెప్పినరట ఆఫీసర్లు. కానీ భలే గమ్మత్తున్నది పోను రాళ్ళ కథ. పాపం పొలగాడు ఎంత దడుచుకున్నాడో ఏందో పోన్రి. పోతున్న రైలు ఆగుడు అయ్యే పనే నానుల్లా. ఎవ్వలు అడ్డం పడ్డా గుద్దుకుంటా పోవుడు తప్పితే ఆపరాయి. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది. సడన్ గా బండి ఆపితే ఎనుకున్న వేల మంది ప్రాణాలకు ప్రమాదం అని ఆపరు. అగో గసోంటి రైలును ఆపమని సైగలు చేసుకుంటా కదులుతున్న రైలు ముందే ఉరికే దొరుకుతున్నారు కొందరు. అగో ఏదైనా నిరసన అంటే కాదు. మరి అట్లా ఎందుకు ఉరుకుతున్నారు, ఏం కథ, ఒక నజరేద్దాం పాండ్రి. ఓ దేవా, ఒక దిక్కేమో రైలు వస్తున్నది, ఈయనేమో ఆవులు ఉరుకుతున్నాయి. వాటిని పట్టాల మించి తప్పించేటందుకు వీళ్ళు ఉరుక్కుంటే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత చెయ్యి చూపిస్తే మాత్రం ఏడాగుతుంది రైలు. ఓ తమ్మి, గట్ల నువ్వెందుకు పట్టాల నడమకోతున్నవే? అసలుకే రైలు వస్తున్నది, లే లే అటో ఇటో ఓ.
వాటికేమో అర్థమైతలేదాయే మమ్ముల తరుముతున్నారు అనుకొని ఇంకింత ఉరుకుతున్నాయి తప్పితే పట్టాలు దాటుతలేవు. అదృష్టం కొద్దీ లోకో పైలట్ ట్రైన్ ను నిమ్మలం చేసి మెల్లమెల్లగా ఆపిండ్రట. ఇక దన్న అట్ని పట్టాలు దాటించినాక మళ్ళా చాలు చేసిండ్రట. స్టేషన్ దగ్గర్లున్నట్టున్నది, బండి జర్ర స్లో ఉన్నది కాబట్టి ఎవ్వలకు ఏం కాలే. కానీ పుసుక్కన స్పీడ్లుంటే కథమే. అన్నలు మీరు చేసింది మంచి పనే, మూగజీవాల ప్రాణాలు కాపాడిండ్రు. కానీ గిసువంటి చేసేటప్పుడు చాలా జాగ్రత్తనే. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ చేపిసోళ్ళ ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.